హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశానండి. బ్రేక్ఫాస్ట్ అంటే ఉగ్గాని చేస్తూ ఉన్నాను. మా రాయలసీమ స్పెషల్ అనమాట. ఉగ్గాని అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నేను చేసే స్టైల్ ఇంతకుముందు చూపించానండి. ఇంకా ఈ వీడియోలో అయితే చూపించలేదన్నమాట. మామూలుగా అన్ని తిరువాత వేసేసిన తర్వాత ఇంకా బొరుగులు కలిపేస్తూ ఉన్నాను. బొరుగులు కలిపేసిన తర్వాత పుట్నాల పొడినైతే చల్లేస్తూ ఉంటాం. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బురుగులు. వీక్లీ 1 టైం కానీ 2 వీక్స్ ఒకసారి చేస్తూ ఉంటారనమాట. పిల్లలు చాలా ఎక్కువగానే అడుగుతూ ఉంటారు ఉగ్గాని చేయమ్మా అని చెప్పేసి. ఇక్కడ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఉగ్గాని రెడీ అయిపోయింది. ఉగ్గానిలో అన్నీ కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం వేడి చేసుకుంటే వేడిగా ఉన్నట్టుగా ఉంటాయి, లేదంటే చల్లారిపోయినట్టుగా ఉంటాయండి. నేను లాస్ట్లో అయితే ఒక 5 నిమిషాలు వేడి చేస్తూ ఉన్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే పెట్టేస్తూ ఉన్నాను. ఈ ఉగ్గానీలోకి బజ్జీలు కానీ, అంటే మిరపకాయల బజ్జీలు కానీ, ఆలు బజ్జీలు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు టైం లేదని చెప్పేసి చేయలేదన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. పిల్లల్ని పంపించేసిన తర్వాత అయితే పూజ చేసుకున్నానండి. ఇంట్లో పూజ చేసుకుంటే ఆ రోజు ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట మనసుకు. అందుకే రోజు చేయలేకపోయినా ఈవినింగ్ అయితే ఖచ్చితంగా పూజ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో అంతా పూజ చేసుకొని గడపనైతే పూజ చేసుకున్నానండి. పూజ అంతా అయిపోకముందే లంచ్ అయితే స్టార్ట్ చేశానండి. అంటే లంచ్లోకి కావాల్సినన్ని వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. రైస్ అయితే పెట్టేశానండి. రైస్ కూడా రెడీ అయిపోయిందనమాట. నేను ఆ రోజు లంచ్లోకి వచ్చేసి గోంగూర పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను. గోంగూర పచ్చడికి కావాల్సినవన్నీ వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను ఏమీ వేపేసుకోలేదండి. చెప్తాను వినండి ఎలా చేసుకున్నానని చెప్పేసి. ముందుగా అయితే పల్లీలు అయితే వేపేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకు కావాల్సిన పల్లీలను అయితే వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారిపోతూ ఉండగా మనం ఇక్కడ ఒక గిన్నె పెట్టి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మన కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కదండి గోంగూర అనేది, 2 టమాటాలు అయితే వేసేసి మగ్గబెట్టేశాను అనమాట. కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను అయితే వేసేసుకొని బాగా మగ్గి పెట్టేశాను అనమాట. ఆయిల్ వేసేసి ఎక్కడ కూడా వాటర్ అనేది వేయలేదండి. వాటర్ వేస్తే కొద్దిగా నసురులాగా ఎక్కుతుందని చెప్పేసి వాటర్ వేయకుండా ఓన్లీ ఆయిల్లోనే మగ్గబెట్టేశాను. బాగా వేగిపోయాయి అనమాట అన్నీ. పూజ చేస్తూ ఉండగానే ఇవన్నీ కూడా మగ్గబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే రైస్ పెట్టేసాను. రైస్ కూడా ఉడికిపోయింది. అప్పటికే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:30 ఆ టైం అయిపోయింది. ఇంకా పిల్లలకు టైం అవుతుందని చెప్పేసి గబగబా ఇంకా అన్నీ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ రోటి పచ్చడి అయితే దంచేస్తూ ఉన్నానండి. రోటి పచ్చడి వితిన్ 10 మినిట్స్లో నేను దంచేసానండి. ఎందుకంటే అన్నీ మెత్తగా మగ్గిపోయాయి కదా, ఇంకా దంచుకోవడమే మనకు తర్వాయి. పుట్నాల పొడి అయితే మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసానండి. ఆ పొడిని ఇందులో వేసేసుకొని నేను దంచేసుకున్నాను రోటి పచ్చడి అనేది. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎక్కువగా పల్లీలు దంచుకోవడానికి టైం ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఒకవేళ పల్లీలు దంచుకోవాలనుకుంటే మీ ఇంట్రెస్ట్ కొద్ది దంచేసుకోవచ్చు. నేను పల్లీల పొడిని మిక్సీలో పట్టి ఇవి కొద్దిగా మెదిగిన తర్వాత ఆ పల్లీల పొడిని అయితే ఇందులో వేసేస్తూ ఉన్నాను. చూడండి, ఆ పల్లీల పొడి అంతా కూడా ఇంకా బాగా కలిసినట్టుగా నేను దంచేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే రోటి పచ్చడిలో పచ్చిమిర్చి, టమాటాలు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా దంచేసుకున్నానండి. అవి కొద్దిగా మెదిగిన తర్వాత ఆనియన్స్, మనం ముందుగా మగ్గబెట్టుకున్నటువంటి గోంగూరను అయితే వేసేసుకొని బాగా మెత్తగా దంచేసుకున్నాను. అవి కొద్దిగా ఒక్కలొక్కలుగా నలిగిన తర్వాత పల్లీల పొడిని యాడ్ చేసేసి దంచేస్తూ ఉన్నాను. అది కొద్దిగా దంచిన తర్వాత వాటిలో మనం ఒక పిచ్చ చింతపండుని వేసేసి దంచిన తర్వాత మనం కొద్దిగా ఆనియన్స్ అయితే మిగిలించుకోవాలండి. మనం ఎందుకంటే లాస్ట్లో వేస్తే ఇలా ఆనియన్స్ అవి ఒక్కలొక్కలుగా నలిగేసి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది. కాబట్టి అవి కొన్ని ఉన్నించుకున్న తర్వాత అన్నీ వేసేసిన తర్వాత బాగా దంచేసుకుంటూ ఉన్నాను. ఇదొక పద్ధతి అనమాట గోంగూర పచ్చడి చేయడం. ఇంకొక పద్ధతిలో చేసుకోవచ్చండి. రకరకాల పద్ధతులు ఉన్నాయి చేసుకునేదానికి గోంగూర పచ్చడి అనేది. నేను ఈ పద్ధతిలో చేశాను అనమాట. నేను చేసిన పద్ధతి అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర పచ్చడి గట్టిగా అయిపోతుందని చెప్పేసి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ గోంగూర పచ్చడి అయితే నూరుకుంటూ ఉన్నాను. మనకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ గోంగూర పచ్చడి అయితే నూరుకోవాలండి. అప్పుడు గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనము పచ్చడిలో ఎప్పుడు కూడా సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మనం పచ్చడి నూరుకోవాలండి. సాల్ట్ సరిపోకుంటే పచ్చడి అనేది అసలు టేస్టే రాదనమాట.
కాబట్టి సాల్టు, కారం 2 సరిపోయే విధంగా మనం పచ్చడి నూరుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పచ్చడి అనేది. నేను ఇక్కడ చూస్తూ ఉన్నానన్నమాట. పచ్చడిలో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి, సరిపోలేదని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తూ ఉన్నాను. మీరు గోంగూర పచ్చడి ఏ పద్ధతిలో చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. పచ్చడిలో నేను తెచ్చుకున్న వాటర్ అంతా కూడా కరెక్ట్‌గా సరిపోయాయండి. ఆ వాటర్ అంతా వేసేసి పచ్చడి అంతా బాగా నూరాననమాట. పచ్చడి టేస్ట్ అయితే అదుర్స్ అండి. చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటూ ఉంటే ఇంకా అద్భుతలాగా ఉందనమాట. ఒక్కసారి అయితే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఇక పచ్చడి అంతా కూడా నూరుకుంటూ ఉన్నాను. అప్పటికే టైం వచ్చేసి 12:10 ఆ టైం అయిపోయిందనమాట. నేను స్టార్ట్ చేయడమే 12కి స్టార్ట్ చేశాను. 10 మినిట్స్ వితిన్ 10 మినిట్స్లో ఈ పచ్చడిని అయితే నూరేసానండి. అంత ఫాస్ట్గా నూరేసాను అనమాట. పచ్చడి అంతా కూడా నూరేసుకున్నానండి. నూరేసుకున్న తర్వాత గిన్నెలోకి అయితే టర్న్ చేసుకుంటూ ఉన్నాను. మీకు ఒక మాట అయితే చెప్తానండి. అంటే ఈ పచ్చడి గురించి అనమాట. క్యాజువల్గా మాట్లాడుకునే మాటలే అండి. అంటే క్యాజువల్గా వాడుతూ ఉంటాం ఈ పదాలు అనేవి. ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉంటారండి. ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళావే ఈ ఎండల కాలము అని అడిగిందనమాట. ఇంకొక ఫ్రెండ్ ఉండి ఏమంటుంది, మా చుట్టాల అబ్బాయిది పెళ్ళి ఉంటే వెళ్ళానండి, పెళ్ళి బాగానే జరిగింది, కాకపోతే ఈ ఎండలకు వెళ్ళడం వల్ల అలసిపోయినట్టుగా ఉన్నాను అని అంటూ ఉంటుంది. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి ఏమంటుందంటే, ఈ ఎండలకు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర పచ్చడి మెతుకులు తిన్నా పుష్కలంగా తినొచ్చే, ఈ ఎండల కాలం పెళ్ళిళ్ళకి వెళ్తే అలసిపోయినట్టుగానే ఉంటుంది అని అంటూ ఉంటుంది. మా సైడ్ అయితే ఇలా అంటూ ఉంటారండి. వాళ్ళు మాట్లాడుకునే మాటల్లోనే ఉన్నాయి. ఎండల కాలం ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర పచ్చడి మెతుకులు తిన్నా పుష్కలంగా తినొచ్చు అనే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అదే పచ్చడి మెతుకులు నేను చేసినట్టుగా చేసుకోండి. ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా కూడా పుష్కలంగా తిని మనం శుభ్రంగా పడుకోవచ్చండి. అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడి అనేది. ఇదే పచ్చడిని ఆయిల్ వేసి చేయకోకుండా వాటర్ వేసి ఉడకబెట్టేసి కూడా చేసుకుంటారండి. ఆ పచ్చడి కూడా బాగుంటుందన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ అలానే చేసేదన్నమాట. వాటర్లో ఉడకబెట్టేసి పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, ఆనియన్స్, ఈ గోంగూర వేసేసి బాగా ఉడకబెట్టేసేది వాటర్లో ఉడకబెట్టేసిన తర్వాత వేయించుకున్నటువంటి పల్లీలను పొడి చేసుకొని ఈ ఉడకబెట్టుకున్నటువంటి అన్నిటినీ వేసేసి బాగా ఇలానే పచ్చడి నూరేదనమాట. చాలా టేస్టీగా ఉండేది ఆ పచ్చడి కూడా. ఆ పచ్చడి కొద్దిగా వాటర్లో ఉడకబెడతాం కాబట్టి తొందరగా చెడిపోతుందండి. ఈ పచ్చడి అయితే మనము ఆయిల్లో మగ్గబెడతాం కాబట్టి కొంచెము ఎక్కువ నిల్వ ఉంటుందన్నమాట. అంటే ఎండల కాలం కాబట్టి పచ్చళ్ళు ఎక్కువగా చెడిపోతూ ఉంటాయి. పొద్దున్న చేసినవి మధ్యాహ్నానికి చెడిపోతూ ఉంటాయి. అలా చెడిపోకుండా సాయంత్రం వరకు ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంట్లో వేడి అన్నం కూడా రెడీ, పచ్చడి రెడీ, అలాగే నెయ్యి కూడా రెడీగా ఉంది. ఇంకా ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా వేడి అన్నం పెట్టేసుకొని నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి. నేను మీకు నోట్లో నీళ్ళు ఊరేటట్టుగా చేస్తూ ఉన్నాను కదండి. ఎందుకంటే ఒకసారి ట్రై చేస్తారని చెప్పేసి నోట్లో నీళ్ళు ఊరేటట్టుగా చెప్తూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కానీ నా బ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు డైలీ వీడియోస్ పెడుతూ ఉంటానండి. ఫాలో అవడానికైతే ట్రై చేయండి. లంచ్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా సాయంత్రం ఈవినింగ్ కల్లా పార్సల్ అయితే వచ్చిందండి. పిల్లలకైతే ఆన్లైన్లో సైకిల్ అయితే ఆర్డర్ పెట్టాము. సైకిల్ పార్సల్ అయితే వచ్చేసిందనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో మేము ఆర్డర్ పెట్టామండి. ఫ్లిప్కార్ట్లో చాలా రీజనబుల్గా అనిపించి మేము అన్నీ వెతికేసాం. అమెజాను, మీషో ఇలాంటివన్నీ వెబ్సైట్లన్నీ కూడా, యాప్స్ అన్నీ కూడా వెతికేసి ఫ్లిప్కార్ట్లో బాగా తక్కువగా ఉన్నాయని చెప్పేసి మేము ఇక్కడ ఫ్లిప్కార్ట్లో అయితే సైకిల్ ఆర్డర్ పెట్టామండి. పిల్లలు సైకిల్ అని సతాయిస్తున్నారండి ఇంట్లో, కాబట్టి సైకిల్ అయితే ఆర్డర్ పెట్టేశామండి. మధ్యాహ్నమే వచ్చిందండి ఆర్డర్ అయితే. కాకపోతే మా వారు ఇంకా మళ్ళీ నేను వచ్చినాక తీస్తాలే అని చెప్తే కొద్దిగా బరువు ఉంటుంది కదా, వాళ్ళు వచ్చిన తర్వాత తీస్తేనే బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా అలానే పెట్టేశాను. మా వారు వచ్చిన తర్వాత ఇంకా తీస్తూ ఉన్నాము. ఎంత ట్రై చేసినా రాలేదండి కొద్దిసేపు. ఇంకా తర్వాత నేను, మా వారు, మా బాబు అందరం పట్టుకొని లాగింటే కొద్దిగా బాగానే వచ్చిందనమాట. పార్సల్ అయితే ఎక్కడా డ్యామేజ్ రాకుండా వచ్చేసిందండి. చాలా బాగానే ఇచ్చారనమాట పార్సల్ అనేవి.
వీటికి వేసిన పట్ట ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది. ఇద్దరు బాబు మా వారు పట్టుకొని తీస్తూ ఉంటే రాలేదని చెప్పేసి నేను ఇంకా సెల్లు పక్కన పెట్టేసి తీసేసామండి. తీసేసిన తర్వాత సైకిల్ తీస్తూ ఉన్నారు చూడండి మా వారైతే. సైకిల్ అంతా పాటలు ఇస్తారండి. మనం ఇంటికి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ ప్రకారం మనము అన్నీ అటాచ్ చేసుకుంటూ రావాలండి. నట్లు, బోర్డులు అవన్నీ తగిలించుకునేటివన్నీ కూడా ఇచ్చేసారు వాటిలోనే. తీసిన తర్వాత ఇన్స్టాల్ చేయడానికి 1 గంట టైం అయితే పట్టిందండి. అంటే ఎక్స్పీరియన్స్ లేని పని కదా, చూసుకొని నిదానంగా అన్నీ బోర్డులు, నట్లు అన్నీ బిర్రుగా బిగించాలి కాబట్టి కొంచెం టైం అయితే పట్టిందనమాట. సైకిల్ అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో పిక్ అయితే యాడ్ చేశానండి వీడియో. ఇంకా పిల్లలు సైకిల్ వచ్చిందని ఎగురుతూ ఉన్నారు. ఇంకా ఇదే అండి ఇవాళ బ్లాగ్ అయితే. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.